తెలుసు కదా మూవీ బేసిక్ కథ ఏంటంటే రిలేషన్షిప్లో అది పెళ్ళైనా ఐ మీన్ లవ్ అయినా ఇలాంటి రిలేషన్షిప్లో ఏ సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోకుండా బ్రేకప్ అయిపోవడం మాత్రమే కరెక్ట్ సొల్యూషన్ అని ఫీల్ అయ్యే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, శ్రీనిధి శెట్టి అండ్ రాశి ఖన్నా. వీళ్ళిద్దరి జీవితాల్లోకి అంటే వీళ్ళ ఉద్దేశాలు ఇట్లా ఉంటాయి. వీళ్ళిద్దరి జీవితాల్లోకి అసలు రిలేషన్షిప్ గోల్ అంటే ఇలాంటి వాడితో ఉండాలరా అనుకునే అబ్బాయి వస్తాడు. అయితే అతను వచ్చిన తర్వాత ఎవరు భార్యగా ఉన్నారు, ఎవరు భర్తగా, ఎవరు గర్ల్ ఫ్రెండ్గా ఉన్నారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఏ రకమైనటువంటి త్రీసమ్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ నడిచింది వీళ్ళ మధ్య అనేది బేసిక్ థింగ్, బేసిక్ స్టోరీ లైన్ అయితే అది. దాన్ని నీరజ కోన డెబ్యూతో చాలా ఏమనాలంటే చాలా సిల్లీగా రాసుకున్నారు ప్లాట్ని. పాయింట్ బాగుంది కానీ అంటే మామూలుగానే ఒక స్టోరీని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒక మామూలు స్టోరీని. ఇట్లాంటిది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. ఇట్లాంటి ముగ్గురు మధ్య కథ ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. దీన్ని ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూషన్ కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్ బిల్డ్. ఇందులో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, ఎందుకు ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకు బ్యాక్ డ్రాప్, వాళ్ళకు క్యారెక్టర్ బిల్డ్ ఇవన్నీ ఉండాలి. అవి ఏమీ లేకుండా వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టేసి సినిమా అంతా కూడా ఒకే ప్లేస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకే చోట షూట్, ఒకే అపార్ట్మెంట్ లాంటి ప్లేస్లో ఎక్కువ షూట్ జరుగుతూ ఉంటుంది. సో అది చాలా అన్నోయింగ్గా అనిపించింది నా వరకు అయితే. సో అది చాలా తలకి నొప్పి వ్యవహారం. అండ్ డైలాగ్స్, అబ్బా సినిమాలో డైలాగ్స్ మీకు కథ ఏమీ నడవదు, మనకు ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, కానీ బరువైన డైలాగులు రాసేసారు సంభాషణలు. ఎవరు మంచి రైటర్ని పట్టుకొచ్చి రాసినట్టున్నారు. సో టూ మచ్ ఓవర్ ద బోర్డ్ అనిపిస్తాయి డైలాగులు. సో ఇది కంప్లీట్లీ అర్బన్ ఆడియన్స్కి మేబీ అది కూడా కొంతమందికి అప్పీల్ అవుద్దామో, మిగతా వాళ్ళకి అనిపించదు. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా రిపిటేటివ్గా అనిపించింది. హీరో ఎలివేషన్ షాట్స్ అన్ని చాలా ఓవర్గా అనిపించి కంప్లీట్లీ బోరింగ్ స్క్రిప్ట్ అని చెప్పాలి నా ఉద్దేశంలో. అయితే ఓన్లీ ఒక 2 పాటలు బాగున్నాయి. తమన్ కూడా చాలా గట్టి దబ్బేశాడు. మొన్న వచ్చిన ఓజీకి సెకండ్ హీరో అని చెప్పుకున్న తమన్ ఇట్లాంటి ఒక చిన్న సినిమాని లేపగలిగితే లేపేవాడు. బట్ లేపకుండా ఏం చేశాడంటే తన ప్రీవియస్ మూవీస్లో మిగిలిపోయినటువంటి ట్యూన్స్ అన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు అన్నట్టు అనిపించింది. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది, కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగుంది, కానీ దాన్ని చూపించడం అనేది అస్సలు చేతకాల, అసలు కుదరల. నీరజ కోనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం కూడా తను ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైంది. కేవలం డైలాగ్స్ విషయంలో మాత్రం సినిమా ఐ మీన్ కొన్ని 2 సాంగ్స్ విషయంలో మాత్రం, పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం సినిమా చాలా డీసెంట్గా అనిపించింది తప్ప మిగతా అయితే సినిమా కంప్లీట్లీ బోరింగ్ అండ్ ఫుల్ టు హెడేక్గా అనిపించింది నాకైతే. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమాని మీరు కంప్లీట్లీ స్కిప్ చేసేయచ్చు. ఓటీటీలో వచ్చినా కూడా స్కిప్ చేసేయచ్చు. లేదు ముగ్గురు మధ్య కథ కదా, ఏముందో నాకు చూడాలనిపిస్తుంది, నాకు బాగా ఇదిగా ఉంది, ఉత్సాహంగా ఉంది, ఉత్సుకతగా ఉందంటే మాత్రం ఓటీటీ వచ్చినప్పుడు జస్ట్ అట్లా చూడండి. చూసిన కాసేపుడు మీరే కట్టేస్తారు టీవీ కూడా ఆ రోజు, అది వేరే విషయం. బట్ ఇది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ మూవీ.